హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను ఏపీ టెట్ మాక్ టెస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అందులో నేను డిస్కస్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే పేపర్ 2A ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మీకు 90 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది, 90 క్వశ్చన్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ డిస్కస్ దిస్. ఇక్కడ మీకు కీ అంతా కూడా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ. జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఓకే, అంటే వీటిల్లోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి మీకు టెట్లో వచ్చేదానికి అవకాశం ఉందండి. ఇవే వస్తాయనేసి అనుకోవద్దు. మీరు చదవాల్సినటువంటి చదవాలి, మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి చేయాలి, దాంతోపాటు ఇవి కూడా నేర్చుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈ పేజ్కి ఏవైతే లాంగ్వేజ్కి ఏవైతే 90 మార్క్స్ ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. I will have worked here for 26 years డాష్ ఏ రిటైర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ విల్ హ్యావ్ వర్క్డ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి బై ద టైమ్ అనేటువంటిది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బై ద టైమ్. ఐ విల్ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 26 ఇయర్స్ బై ద టైమ్ ఐ రిటైర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 2. ఐ వాజ్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్యూరియస్ అని ఇచ్చారు. క్యూరియస్ అనే దానికి సినోనిమ్ ఏంటంటే ఇంక్విజిటివ్ అండి. ఓకేనా? మిగతా మూడు కూడా సెట్ కావు. ఇంక్విజిటివ్ అంటే క్యూరియస్ అనేసి మీనింగ్. నెక్స్ట్ మనం చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 3. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ అని ఇచ్చారు. మీరు ఈ సెంటెన్స్ అన్నిటిని గమనిస్తే కేవలము ఈ సెకండ్ సెంటెన్స్ మాత్రమే కరెక్ట్గా ఉంది. కాబట్టి పంక్చుయేషన్ మార్క్స్ ప్రకారము ద సెకండ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మనం చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 4. యాజ్ వీ వర్ ఇన్ ద ఏరియా వీ కాల్డ్ ఆన్ మై సిస్టర్ ఇన్ లా అనేసి ఇచ్చారు. కాల్డ్ ఆన్ అంటే ఏంటి అనేసి మనకి ఇక్కడ అడిగారు అనమాట. మీనింగ్ ఆఫ్ కాల్డ్ ఆన్. మీనింగ్ ఆఫ్ కాల్డ్ ఆన్ ఏంటి అంటే విజిటెడ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 2, విజిటెడ్. వి విజిటెడ్ మై సిస్టర్ ఇన్ లా, ఇది కరెక్ట్ ఆన్సర్. సో కాల్డ్ ఆన్ అంటే విజిటెడ్. లెట్ us see the next question. ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ డాష్ ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్ అన్నారు. బాక్స్ ఆఫ్ స్వీట్స్ అనేటువంటిది మొత్తం ఒక కంటెంట్, ఒక బాక్సే కదా, కాబట్టి మనం దీన్ని సింగులర్గా తీసుకోవాలి. అప్పుడు మనకి ఈజ్ అనేటువంటిది సరిపోతుంది. ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. ఏ బాక్స్ అంటే ఒకటే కదా, ఎస్. సో నెక్స్ట్ మనం చూద్దామండి. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఇండికేట్స్ మూమెంట్ అన్నారు. అంటే మూమెంట్ ఉండేటువంటి ప్రిపోజిషన్ ఏది అంటే ఆన్ టు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఆన్ టు అనేటువంటి దాంట్లో మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే ఏ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అటాచ్డ్ టు ద ఎండ్ ఆఫ్ ఏ వర్డ్ ఫ్రమ్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్. అంటే ఒక వర్డ్కి ఎండింగ్లో మనము గ్రూప్ ఆఫ్ లెటర్స్ని యాడ్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ అనేటువంటిది ఫామ్ అయితే దాన్ని ఏమంటాము? సఫిక్స్ అంటామండి. ఓకేనా? ఏమంటాము? సఫిక్స్ అనేసి అంటాము. ఒకవేళ అదే వర్డ్కి ఫ్రంట్లో కనుక యాడ్ అయితే ప్రీఫిక్స్ అంటాము. బట్ ఇక్కడ ఎండింగ్లో అడిగారు కాబట్టి సఫిక్స్ అవుతుంది. లెట్ us మూవ్ టు నెక్స్ట్ వన్. ఐ ఆస్క్డ్ హిమ్ హూ ఈజ్ ద డాక్టర్. ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్. ఐ ఆస్క్డ్ హిమ్ హూ ద డాక్టర్ వాస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్తో ఉండేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫ్యాంటసీ అనేటువంటిది రాంగ్ వర్డ్ అండి. FANTASY అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాట్ CY, SY అనేది కరెక్ట్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ వన్. నౌ లెట్ us see ద నెక్స్ట్ వన్. ద హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ మీ. ఇక్కడ ఎనఫ్ అనే దాన్ని అండర్లైన్ చేసి అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఏది అని అడిగారు. ఇక్కడ ఎనఫ్ అనేటువంటిది బిగ్ అనేటువంటి అడ్జెక్టివ్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది కాబట్టి ఎనఫ్ అనేటువంటిది అడ్వర్బ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, అన్ అడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో సింపుల్ సెంటెన్స్ అండి. అంటే సింపుల్ సెంటెన్స్లో మీరు గమనిస్తే మనకి ఒకే ఒక ఫైనైట్ వర్బ్ ఉంటుంది, అంతే కదా. ఒక మెయిన్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక మెయిన్ క్లాస్ కలిగి ఉండేది ఏంటి అంటే ఒక్కటే మెయిన్ క్లాస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా సబార్డినేట్ క్లాసులు ఏముండవు. సో షీ సా ఏ వండర్ఫుల్ ర్యాబిట్ అనేటువంటిది సింపుల్ సెంటెన్స్ కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే మై సిస్టర్ ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్ అనేటువంటిది మాత్రమే కరెక్ట్ సెంటెన్స్. మిగతా మూడిట్లో కూడా ఎర్రర్స్ ఉన్నాయండి. నౌ లెట్ us see ద నెక్స్ట్ వన్. ద ఫ్లైట్ ర్యాన్ డాష్ ద రన్ అవే అనేసి అన్నారు. సో ద ఫ్లైట్ ర్యాన్ అలాంగ్ ద రన్ అవే, అంతే. మిగతా మూడు కూడా సెట్ కావడం లేదు దానికి. సో అలాంగ్ ద రన్ అవే అనేటువంటిది కరెక్ట్ అవుతుంది.
Now let us see the next one. Your father left all of us in misery. మిజరీ అనేటువంటి వర్డ్కి యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది అడిగారు అనమాట. మిజరీకి ఆపోజిట్ వర్డ్ డిలైట్ అండి. మిగతావన్నీ కూడా మిగతా మూడు కూడా మిజరీ అనే దానికి సినోనియమ్స్గా ఉన్నాయి. ఓన్లీ డిలైట్ అనేటువంటిది మాత్రమే యాంటోనియం. నెక్స్ట్ క్వశ్చన్, అన్లెస్ యూ టెల్ మీ ద ట్రూత్ ఐ షల్ పనిష్ యూ. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నారు. ఇక్కడ అన్లెస్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అన్నారు. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ప్రకారం కరెక్ట్గా ఉండేది ఏది అనేసి అడిగారు. చూస్తే మనము థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఏ హ్యూజ్ వైట్ ఇండియన్ ఎలిఫెంట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గివ్ హిమ్ ద బుక్ అన్నారు. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే దేంతో స్టార్ట్ అవుతుంది అనేసి అడిగారు. లెట్ ద బుక్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, లెట్ ద బుక్. అదే. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18, టైమ్ ఫ్లైస్ డాష్ ఎనీ అదర్ థింగ్ అనేసి ఇచ్చారు. దీనికి కరెక్ట్గా మనం చూస్తే టైమ్ ఫ్లైస్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ థింగ్ అనమాట, సెకండ్ వన్. మిగతా మూడు కూడా అసలు మీనింగ్ఫుల్గా రావు దీనికి. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నౌ లెట్ us see the next one. వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ టీచర్ అని ఇచ్చి ఇక్కడ అండర్లైన్ కింద ఇచ్చారు. దీంట్లో ఎర్రర్ ఏంటో కనిపెట్టండి, కరెక్ట్గా దాన్ని యూజ్ చేయండి అన్నారు. యాక్చువల్గా వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఇక్కడ ప్లూరల్ రావాలి. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని, వన్ ఆఫ్ ద డాక్టర్స్ అని, అలాగే వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అని రావాలి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఎక్కడ ఉంది, ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్స్ అని వచ్చింది చూసారా, దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం మనము క్వశ్చన్ నెంబర్ 20. డోంట్ సిట్ ఆన్ దట్ బెంచ్ ఐ డాష్ ఇట్ అన్నారు. సో దీనికి ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ రావాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు పెయింట్ అని ఇచ్చారు చూసారా, దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. డోంట్ సిట్ ఆన్ ద బెంచ్ ఐఎమ్ గోయింగ్ టు పెయింట్ ఇట్ అంటే ఫస్ట్ వన్. మిగతా ఏవి కూడా సెట్ కావు దానికి. నౌ లెట్ us see నెక్స్ట్. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ వర్డ్ ఆర్డర్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ వర్డ్ ఆర్డర్ ఏది దేనికి ఉంది అనేసి ఇచ్చారు. మీరు గమనిస్తే థర్డ్ వన్కి ఉందండి. ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ అని చూసారా. సో దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్. మిగతా అన్నిటికీ కూడా కరెక్ట్గా వర్డ్ ఆర్డర్ లేదు. నౌ లెట్ us see నెక్స్ట్ వన్. ఇఫ్ యూ ఆస్క్ ద టీచర్, నువ్వు కనుక టీచర్ని అడిగితే షీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. మిగతా మూడు కూడా ఈ మోడల్కి సరిపోవు అనమాట. అంటే మనకి ఇఫ్ క్లాజెస్లు ఉంటాయి కదా, ఆ క్లాజెస్ ప్రకారం చూసుకుంటే మనకి ఇది పాసిబుల్ మోడల్ కింద తీసుకుంటాము. ఇక్కడ మీకు వచ్చేటువంటి దాంట్లో షీ విల్ అంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూ మస్ట్ మీట్ మీ టుమారో అనేసి ఇచ్చారు. ఇక్కడ మస్ట్ అంటే కంపల్షన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకు కంపల్షన్కి రిలేటెడ్గా ఉండేది నెసెసిటీ అనమాట, నెసెసిటీ టు డూ సంథింగ్. కాబట్టి థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఎస్, అంటే యూ మస్ట్ మీట్ మీ అనేది టేకింగ్ పర్మిషన్ కాదు, స్లైట్ పాసిబిలిటీ కాదు, ఆఫరింగ్ సంథింగ్ కూడా కాదనమాట. ఖచ్చితంగా చెప్తున్నారు నువ్వు కలవాలి అని, కాబట్టి నెసెసిటీ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి. ఈ పారాగ్రాఫ్లో స్వెట్ గ్లాండ్స్ బికమ్ మోర్ యాక్టివ్ ఇన్ అడోలసెన్స్ అండ్ గివ్ బాడీ ఏ డిస్టింక్టివ్ ఆర్డర్ అనేసి ఇచ్చారు. ఓకే, ఇక్కడ దిస్ ప్యాసేజ్ సేస్ అబౌట్ అని ఇచ్చారు. ద ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అడల్సెన్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్స్ దాన్ చిల్డ్రన్ అనేసి ద ఫస్ట్ వన్ ఈజ్. మీరు కూడా ఒకసారి ప్యాసేజ్ మొత్తం కూడా చదవండి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us see నెక్స్ట్ వన్, 25th వన్. చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇచ్చారు. ఇది మనం చూస్తే థర్డ్ వన్ అనేది కరెక్ట్ అనమాట. షీ హ్యాస్ నాట్ డన్ హర్ హోంవర్క్ ఎట్. థర్డ్ వన్ కరెక్ట్, మిగతా మూడు కూడా ఎర్రర్స్ ఉన్నాయి. నౌ లెట్ us see 26. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫార్మల్ లెటర్ అన్నారు. కింద ఇచ్చిన వాటిలో ఫార్మల్ లెటర్ కాదు అయితే అనేసి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే ద ఫస్ట్ వన్ నాట్ ద ఫార్మల్ లెటర్. ఎందుకంటే ఇది ఒక ఆంటీకి అంటే ఐ మీన్ ఏ లెటర్ టు ఆంట్ అని ఇచ్చారు కాబట్టి, సో ఆంట్కి రాసేటువంటి లెటర్ అనేటువంటిది నాట్ ద ఫార్మల్ లెటర్ అనమాట. నెక్స్ట్ వన్ మనం చూస్తే అవర్ టెక్నిక్స్ గివ్ డాష్ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు డాష్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చారు. దీనికి ఏ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ద ఫ్యాబ్రిక్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఏ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్, సింగిల్ కలర్ కాబట్టి ఇట్లా మనం అండ్ టు ద ఫ్యాబ్రిక్ అని తీసుకుంటాం. నెక్స్ట్ 28th. చూస్ ద వర్డ్ యూ ఫైండ్ ద ఫాలోయింగ్ గైడ్ వర్డ్స్ మెరూన్ అండ్ మాస్ అనేసి ఇచ్చారు. దీన్ని ఒకసారి మీరు చేసి ఆన్సర్ చేయండి. నాకైతే దీనికి 2 ఆన్సర్స్ వచ్చాయన్నమాట.
అంటే మెరూన్‌కి, మాస్‌కి మధ్యలో నేను ఒకసారి చెక్ చేసినప్పుడు నాకు మార్షల్ అనేటువంటిది, ఇంకా మార్షల్ అనేటువంటివి 2 గూడా వచ్చాయి. మీరైతే ఒకసారి చెక్ చేయండి. నేనైతే దీనికి ఫస్ట్ వన్, థర్డ్ వన్ 2 గూడా వస్తున్నాయి. ఈ మెరూన్, మాస్ మధ్యలో ఇలాంటి క్వెషన్ వచ్చింది. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఐ యామ్ గివింగ్ ఫర్ ద థర్డ్ వన్. నెక్స్ట్ మనము చూద్దాము. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు. సో, వన్స్ యూ రీడ్ దిస్ పారాగ్రాఫ్, అడోలసెంట్స్ ఆర్ అడ్వైజ్డ్. ఏం అడ్వైజ్ ఇచ్చారు అడోలసెంట్స్‌కి అంటే ఆహ్, టు హ్యావ్ బాత్ 2 టైమ్స్ ఎ డే అనేసి ఇచ్చారు. అంటే థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రోజుకి 2 సార్లు స్నానం చేస్తే మంచిగా ఉంటుందనేసి ఇచ్చారు. ఈస్ ద 29థ్ బిట్. నెక్స్ట్ మనం చూస్తే హియర్ గివ్ మీ ద బాటిల్ ఐ డాష్ ఇట్ ఫర్ యూ అనేసి, దీనికి సూటబుల్ ఏంటి అంటే థర్డ్ వన్ అనమాట. ఐ విల్ ఓపెన్, హియర్ గివ్ మీ ద బాటిల్ ఐ విల్ ఓపెన్ ఇట్ ఫర్ యూ అనేటువంటిది అవుతుంది. ఇక్కడితో మనకి ఏమవుతుందంటే లాంగ్వేజ్ 2, ఇంగ్లీష్‌లో లాంగ్వేజ్ 2 ఫస్ట్ 30 మార్క్స్‌కి కంప్లీట్ అవుతుంది. నౌ వి ఆర్ ఎంటరింగ్ ద నెక్స్ట్ సెగ్మెంట్, దట్ ఈస్ 60 మార్క్స్ కండి. అందుకని ఇక్కడ క్వెషన్ నెంబర్ మళ్ళీ 1 అని వస్తుంది. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు 31 నుంచి అనమాట, 31 అనమాట ఇది. బట్ మనమైతే ఫస్ట్ మళ్ళీ సెగ్మెంట్ మారింది కాబట్టి ఇది మెయిన్ సబ్జెక్ట్ అనమాట మనకి. 60 మార్క్స్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే. నౌ లెట్ us సీ దిస్. డోంట్ మేక్ ఎ నాయిస్, ద బేబీ ఈజ్ స్లీపింగ్. సో, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. సో, డోంట్ మేక్ ఎ నాయిస్ అనేసి ఇలాంటి ఫ్రేజెస్, ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ద బేబీ ఈజ్ స్లీపింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తాము. ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ మార్ఫలాజికల్ ఎర్రర్. మార్ఫలాజికల్ ఎర్రర్ అంటే రాంగ్ వర్డ్ ఆర్డర్ అనమాట. కరెక్ట్ ఆర్డర్ లేకపోవడము. అంటే మీనింగ్ అనేది రాదు కదా సరిగ్గా, అందుకనేసి అనమాట. నెక్స్ట్ వచ్చేసి హార్పర్లీ యూజెస్ ద ఫాలోయింగ్ నేరేటివ్ టెక్నిక్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్. కిల్ ఏ మాకింగ్ బర్డ్లో ఏ టెక్నిక్ ఫాలో అయ్యాడు అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ నేరేటివ్ టెక్నిక్ అండి. స్కౌట్ చెప్తుంది అనమాట మనకి మొత్తం స్టోరీ కూడా. స్కౌట్ ఫించ్ చెప్తుంది. సో, ఫస్ట్ పర్సన్ నేరేటివ్ టెక్నిక్. నెక్స్ట్ మనం చూస్తే ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గేవ్ అప్ ద ప్రైజెస్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ గేవ్ అప్ అనేది రాంగ్ అనమాట యూసేజ్. దీని బదులు మనం యూజ్ చేసే కరెక్ట్ ఏంటి అంటే గేవ్ అవే. గేవ్ అవే అంటే ఇవ్వడం అనమాట, ప్రెజెంట్ చేయడం ఇలాగా. సో, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గేవ్ అవే ద ప్రైజెస్ టు ద విన్నర్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్సనల్ రైటింగ్ అని ఇచ్చారు. ఇక్కడ పర్సనల్ రైటింగ్ కిందకి మీరు చూస్తే ఆటోబయోగ్రఫీ అనేటువంటిది పర్సనల్ రైటింగ్. ఎందుకంటే మన పర్సనల్ విషయాల గురించి మనం రాసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది హర్ సెల్ఫ్ అవుతుంది. మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఎవర్ సెల్ఫ్స్, ఇట్లాంటివన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వన్, మై లైఫ్ కంపానియన్ ఈజ్ ఏ థిన్ రీడీ పర్సన్ అనేసి ఇచ్చారు. అండర్లైన్డ్ రీడీ వర్డ్. దీనికి కరెక్ట్ మీనింగ్ అడిగారు. రీడీ అంటే టాల్ అండి. సో, కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీడీ అంటే టాల్ అనేసి అర్థం అనమాట. నెక్స్ట్ మనం చూద్దాము. ద బ్లాంకెట్ ఈజ్ ఆల్ టాటర్డ్ నౌ అని ఇచ్చారు. దే అండర్లైన్ ద వర్డ్ టాటర్డ్. టాటర్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేసి దానికి యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్ అడిగారు. దానికి మోడిష్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. మిగతా 3 కూడా ఏవైతే షాగీ, టాకీ, ర్యాగ్డ్ అని ఉన్నాయి 3 కూడా సినోనియమ్స్గా వస్తాయి అనమాట టాటర్డ్కి. సో, మోడిష్ అనేటువంటిది కరెక్ట్. మోడిష్ అంటే బాగా చక్కగా, అందంగా, మోడర్న్గా ఇట్లా ఉండేటువంటి దాన్ని మనం ఇట్లా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్సీఎఫ్ 2005 అడ్వకేటెడ్ దట్ ఇంగ్లీష్ షుడ్ బి టాట్ రైట్ ఫ్రమ్. దీన్ని ఏం చేస్తారంటే మీరు కనుక్కొని నాకు ఆన్సర్ అనేటువంటిది రాయండి. ఓకేనా? ఆన్సర్ కనుక్కొని జస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్ సెక్షన్. ఇది ఒక చిన్న హోంవర్క్ లాగా మీరు తీసుకోండి. నెక్స్ట్ చూద్దాము. ఇన్ ద ఫ్రేజ్ ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్, దీంట్లో ఉండేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే సినక్డోక్ అనేటువంటిది ఉంటుంది. వీటిలన్నిటి గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూసుకోండి వాటిని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ థింకింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్, థింకింగ్ అనేది ఉంటుంది, జనరలైజేషన్ అవుతుంటుంది అని చెప్పింది ఎవరు అనేసి ఇక్కడ చెప్పారు. కాగ్నివిస్ అండి. ఈ కాగ్నివిస్ వచ్చేసి చాలా థింకింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేసి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాము. ఐడెంటిఫై ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ ద ఫ్రేజ్ షల్ ఐ కంపేర్ ది టు ఏ సమ్మర్స్ డే అనేసి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే నిన్ను నేను ఒక సమ్మర్ డేతో కంపేర్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ కంపారిజన్ అనేది వచ్చింది కాబట్టి మనం దీన్ని మెటాఫర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి
ఐ మీన్ ఎలాంటి యాజ్ అనే వర్డ్ గానీ, లైక్ అనే వర్డ్ గానీ ఇలాంటివి రాలేదు కాబట్టి, ఇక్కడ సింపుల్‌గా మనం కంపేరింగ్ టు ఏ సమ్మర్స్ డే అని ఇచ్చారు కాబట్టి మెటాఫర్‌గా తీసుకుందాం. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ ఫోకస్డ్ ఇన్‌స్ట్రక్షన్ జనరల్లీ ట్రీట్స్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చారు. దీనికి ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫార్మ్ ఫోకస్డ్ అంటే ఫార్మ్‌ని బట్టి ఫోకస్ ఇన్‌స్ట్రక్షన్ అని ఇచ్చేది ఎక్కడుంటుందంటే ట్రీట్స్ లాంగ్వేజ్ దాన్ని ఎలా చేస్తుంది అంటే యాజ్ అన్ ఆబ్జెక్ట్ టు బి స్టడీడ్ త్రూ డిస్క్రీట్ లెసన్ టార్గెటింగ్ స్పెసిఫిక్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ అండ్ రూల్స్. ఎక్కువ ఇంపార్టెన్స్ గ్రామటికల్ స్ట్రక్చర్స్‌కి, రూల్స్‌కి ఇస్తుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూస్తే కమల్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్. కమల్ వచ్చేసి ప్రైజ్‌ని విన్ కావడం అనేటువంటిది జరుగుండాల్సింది అనేసి మీనింగ్ అనమాట. దీనికి సింపుల్ సెంటెన్స్‌లో మనం చూస్తే కమల్ హోప్డ్ టు విన్ ద ప్రైజ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. కమల్ హోప్డ్ టు విన్ ద ప్రైజ్ సింపుల్ సెంటెన్స్‌లో అడిగారు. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద ఫ్రేజ్ దట్ హ్యాస్ ఏ ప్రాపర్ అడ్జెక్టివ్. ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే ఒక నౌన్, ప్రాపర్ నౌన్ అనేటువంటిది అంటే మన నేమ్స్ ఉంటాయి కదా! ఇలాంటి నేమ్, ప్రాపర్ నేమ్ అనేటువంటిది, ప్రాపర్ నౌన్ అనేటువంటిది ఒక అడ్జెక్టివ్‌గా యూజ్ చేస్తే దాన్ని ప్రాపర్ అడ్జెక్టివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అమెరికన్ ప్లేన్ అన్నారు. అమెరికా అనేది ఏంటి? ప్రాపర్ నౌన్. దాన్ని మనం అడ్జెక్టివ్‌గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ బికేమ్ ద ప్రాపర్ అడ్జెక్టివ్. అంటే ద అమెరికన్ ప్లేన్ అనేటువంటిది ప్రాపర్ అడ్జెక్టివ్‌కి ఉదాహరణ అనమాట. అమెరికన్ అనేటువంటిది ప్రాపర్ అడ్జెక్టివ్‌కి ఉదాహరణ. సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద వర్డ్ మాస్టర్ పీస్ హ్యాస్ స్ట్రెస్ ఆన్. ఈ మాస్టర్ పీస్ అనే వర్డ్‌కి స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల్ పైన ఉంటుందండి. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ సీల్ ఇన్ ద టైటిల్ ఆఫ్ ఎ పోయమ్ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. సో ఈ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనేటువంటి దాంట్లో ఈ సీల్ అనేటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగారు. ఇట్ సింబలైజెస్ ద సబ్జెక్ట్స్ ఇమ్మోర్టాలిటీ అనేటువంటిది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా మన అకాడమీ బుక్ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేశారు కదా! దాంట్లో ఉండేటువంటి డైరెక్ట్ బిట్. అదే ఆన్సర్ అనేటువంటిది మీకు ఇక్కడ నేను ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే రీడింగ్ అలౌడ్ అలౌస్ ద రీడర్. పెద్దగా చదవడం అనేటువంటిది ఏం జరుస్తుంది? పెద్దగా చదవడం వల్ల ఏమవుతుంది? టు షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ అదర్స్. ఇన్ఫర్మేషన్ అనేది మనం అవతల వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. మిగతా 3 కూడా సెట్ కావండి. నెక్స్ట్ వన్ బెంజమిన్ ద డాంకీ సింబలైజెస్ ద ఫాలోయింగ్ ఇన్ అనిమల్ ఫార్మ్. బెంజమిన్ అనేటువంటి డాంకీ ఏదైతే ఉందో అది సినిసిజం అండ్ స్కెప్టిసిజం అనే దానికి సింబలైజ్‌గా ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. బెంజమిన్ అనే డాంకీ అనిమల్ ఫార్మ్‌లో సినిసిజం ఇంకా స్కెప్టిసిజం అనే దానికి సింబలైజేషన్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద టైప్ ఆఫ్ ఎస్సే దట్ టెల్స్ ఏ స్టోరీ. ఒక ఎస్సే గనక స్టోరీ లాంటి దాన్ని చెప్తూ ఉంటే దాన్ని మనం నేరేటివ్ ఎస్సే అనేసి అంటాము. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్ అనమాట. నేరేటివ్ ఎస్సే అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇన్ ఏ న్యూస్ రిపోర్ట్ ద పర్పస్ ఆఫ్ హెడ్‌లైన్. న్యూస్ రిపోర్ట్‌లో హెడ్‌లైన్ యొక్క పర్పస్ ఏంటి? ఎందుకు అంటే టు డ్రా ద రీడర్స్ అటెన్షన్. రీడర్ యొక్క అటెన్షన్‌ని డ్రా చేసేదానికి హెడ్‌లైన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వెన్ వి హర్డ్ ద న్యూస్ వి ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ వెన్ వి హర్డ్ ద న్యూస్ అనే దాన్ని అండర్‌లైన్ చేశారు. ఇదేంటి అనేసి అడిగారనమాట. ఇది ఫ్రేజా, మెయిన్ క్లాజా, సబార్డినేట్ క్లాజా, రిపోర్టింగ్ క్లాజ్ అనేసి ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్. వెన్ అని వచ్చింది కదా! సో ఇట్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాము. ద ఫాలోయింగ్ ఈవెంట్ లీడ్స్ టు స్నోబాల్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అనిమల్. ఏ ఈవెంట్ ద్వారా స్నోబాల్‌ని వాళ్ళ యొక్క అనిమల్ ఫామ్ నుంచి బయటికి నెట్టేశారు అంటే దానికి బ్యాటిల్ ఆఫ్ విండ్ మిల్ అనేది కరెక్ట్ అండి. సెకండ్ ఆప్షన్ బ్యాటిల్ ఆఫ్ విండ్ మిల్. నెక్స్ట్ చూద్దాము. హీ ఈస్ గోయింగ్ టు పోస్ట్ దిస్ లెటర్. దీనికి ప్యాసివ్ వాయిస్ ఏంటి అని అడిగారు. దీనికి మనం చూస్తే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. దిస్ లెటర్ ఈజ్ గోయింగ్ టు బి పోస్టెడ్ బై హిమ్ అనేది కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ అబ్రివేషన్ ఫర్ ద ఐఎల్టీఎస్. ఐఎల్టీఎస్ అనే దాని కరెక్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. టెస్టింగ్ సిస్టమ్ అని ఉండాలండి, నాట్ ట్రైనింగ్ సిస్టమ్. సో టెస్టింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ దాంట్లోనే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఐఎల్టీఎస్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. నౌ లెట్ us see the next one. In what makes a nation, Rajagopalachari argues
అగెనిస్ట్ డాష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ అని ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ సప్రెషన్ ఆఫ్ డిసెంట్. ఇది కూడా అకాడమీ బుక్లోంచి డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్. సెకండ్ వన్ అండి కరెక్ట్ ఆన్సర్ సప్రెషన్ ఆఫ్ డిసెంట్ అనేటువంటిది. నెక్స్ట్ వన్ చూద్దాము. లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. ఈ లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ అనే దానికి ఏ క్వశ్చన్ ట్యాగ్ సరిపోతుంది ఇక్కడ అనేసి అడిగారు. యాక్చువల్గా లిటిల్ ప్రోగ్రెస్ అనేటువంటిది మనకి సెల్డమ్, రేర్లీ ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా మనం, హార్డ్లీ అంటే అలాంటి వాటితో ఈక్వల్గా మనం తీసుకోవాలన్నమాట. ఫుల్ నెగిటివ్గా తీసుకోవాలి దీన్ని. కాబట్టి దీనికి మనం పాజిటివ్ తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ అవుతుందండి. హ్యాజ్ ఇట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్, హ్యాజ్ ఇట్ అనేసి అడగాలి. నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద సెంటెన్స్ one minute, let me see here. Little progress has been made. Correct and has it అనేది కరెక్ట్ అవుతుంది. No doubt in that. Okay then. Now let us see the next one. Choose the sentence you say when you want something. మీకు ఏదైనా కావాలి అంటే ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏది కరెక్ట్గా యూజ్ చేస్తారు. ఐ వుడ్ లైక్ సమ్ మోర్ డాష్ ప్లీజ్. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్ అనమాట. అంతే కదా, మనకి ఏదైనా కావాలంటే ఐ వుడ్ లైక్ టు సమ్ మోర్ అనేసి అడుగుతాం, ప్లీజ్ అనేసి. సో థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మనకి ఈజీ ఇది. ఏ గ్రూప్ ఆఫ్ 3 ఫిల్మ్స్ లేదా లిటరరీ వర్క్స్ని ఏమంటాము అంటే ట్రయాలజీ అనేసి అంటాము. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ అంతే. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఇది. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద ఈడియం ఫర్ విత్ రాంగ్ మీనింగ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో రాంగ్ మీనింగ్తో ఉండేటువంటి ఈడియం ఏది అన్నారు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ సెల్డమ్, వెరీ రేర్లీ, సెల్డమ్, రేర్లీ. ఓకే. లూజ్ హార్ట్, బీ డిస్కంటిన్యూడ్. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్, నో ఫీలింగ్. కాల్ ఇట్ ఏ డే, క్లోజ్ టు ద పాయింట్. యాక్చువల్గా ఈ కాల్ ఇట్ ఏ డే అంటే స్టాప్ సంథింగ్ అండి. ఓకేనా, దేనన్నా స్టాప్ చేసేటటువంటి దాన్ని కాల్ ఇట్ ఏ డే అనేసి అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కాల్ ఇట్ ఏ డే అనేటువంటిదే రాంగ్గా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే కాల్ ఇట్ ఏ డే అంటే ఏదన్నా ఆపేసేదాన్ని మనము అలా చెప్పడం జరుగుతుంది. సో ఎస్, కరెక్ట్ అండి. సో ఫోర్త్ వన్నే కరెక్ట్ అవుతుంది దీనికి, నో డౌట్. దిస్ ఈజ్ ద రాంగ్ ఈడియం అనమాట యూజ్డ్ హియర్. నెక్స్ట్ లెట్ us see. ఇన్ ఏ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రఫీ ప్రైమర్లీ ఫోకస్ ఆన్. కొరియోగ్రఫీ అనేది దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే మూమెంట్స్ అండ్ డాన్స్ సీక్వెన్సెస్. సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. నౌ లెట్ us see నెక్స్ట్. ద ప్రిజనర్ రినౌన్సెస్ ద ఫాలోయింగ్ ఇన్ హిస్ ఫైనల్ లెటర్. ప్రిజనర్, ఇది బెట్ అనేటువంటి దాంట్లో అండి. ప్రిజనర్ ఫైనల్గా తన లెటర్లో దేన్ని వదిలేస్తాడు? ఓకే, తనకు రావాల్సినటువంటి వెల్త్ని వదిలేస్తాడు కదా. సో సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం మనం. చూస్ ద డ్రామాటిక్ జనర్ ఇన్ విచ్ క్యారెక్టర్స్ ఆఫెన్ ఎంగేజ్ రిడిక్యులస్ యాంటిక్స్ అవుట్రేజియస్ బిహేవియర్. అంటే ఫార్స్ అండి. అంటే ఎక్కువగా ఎగ్జాగరేటెడ్గా, రిడిక్యులస్గా, అవుట్రేజియస్గా ఉండేటువంటి బిహేవియర్ని మనం ఫార్స్ అనేటువంటి డ్రామాటిక్ జనర్లో చూస్తాము. నెక్స్ట్ చూస్తే మనము ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు ఇక్కడ. దిస్ ఈజ్ అబౌట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మీరైతే దీన్ని చదవండి. సో ద గార్డెన్ నియర్ ఠాగూర్స్ హౌస్ సర్వ్డ్ హిమ్ అనేసి ఇచ్చారు. అమాంగ్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతే అండి. మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేసి మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. నెంబర్ 2 ఈజ్ ఆన్సర్. నౌ లెట్ us see the next one. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కీ ఫీచర్ ఆఫ్ లెర్నర్ స్పీచ్. కింద ఇచ్చిన వాటిలో ఏది లెర్నర్ యొక్క స్పీచ్కి కీ ఫీచర్ కాదు అనేసి ఇచ్చారు. ఫ్లూయెన్సీ, అక్యురసీ, కాంప్లెక్సిటీ, ఇమాజినేషన్. ఓకే, కాంప్లెక్సిటీ అనేది మనం తీసుకోవచ్చు. ఎందుకంటే స్పీచ్ అనే దానికి కొంత ఇమాజినేషన్ కూడా మనకి అవసరం అవుతుంది. ఫ్లూయెన్సీ, అక్యురసీ ఇలాంటివి అవసరం అవుతాయి. బట్ కాంప్లెక్సిటీ అనేటువంటిది అంత అవసరం లేదు, అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ పోయిటరీ యూజెస్ విజువల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ ఆన్ ద పేజ్ టు ఎన్హాన్స్ మీనింగ్ అనేసి ఇచ్చారు. విజువల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ని మనకి మీనింగ్ ప్రకారం ఇచ్చేటువంటి పోయిటరీని కాంక్రీట్ పోయిటరీ అంటారు. థర్డ్ వన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూజ్ యాన్ అప్రోప్రియేట్ ప్రిఫిక్స్ టు ద రూట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ రూట్ వర్డ్కి మనం ప్రిఫిక్స్ యాడ్ చేస్తే అది మీనింగ్ఫుల్గా రావాలన్నమాట. వన్ హూ డజంట్ ఫాలో మొరాలిటీ ఈజ్ అన్ ఇమ్మోరల్ అండి. ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ వన్, ఇమ్మోరల్.
నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు మళ్ళీ. సో దీంట్లో మనకి ఠాగూర్ స్పెంట్ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ద గార్డెన్ అడ్జాయినింగ్ ఫ్యామిలీ హౌస్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, హియర్ హీ యూజ్ టు స్పెండ్ మచ్ ఆఫ్ హిస్ టైమ్ అబ్జర్వింగ్ ద పీస్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్ అని ఇచ్చారు. అంటే ఎంజాయింగ్ ద పీస్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అని ఇచ్చారు. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే సెకండ్ వన్ అండి, ఇంపెచ్యువస్కి IMPETUOUS ఇంపెచ్యువస్. నెక్స్ట్ మనం చూద్దాము. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఇచ్చారు. దీనికి సెకండ్ వన్ అయితే కరెక్ట్గా ఉంటుంది. సబ్జెక్ట్, వెర్బ్, నెక్స్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటివి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకే నౌ లెట్ us see. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ దట్ కొలకేట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ అనేసి ఇచ్చారు. ఐ వుడ్ ఆల్వేస్ కీప్ ద డాష్ స్మైల్ ఆన్ మై ఫేస్. కొలకేషన్ కింద ఇక్కడికి అట్రాక్టివ్ స్మైల్ అనేది వస్తుంది కాబట్టి అట్రాక్టివ్ అనేది కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 42. అకార్డింగ్ టు బేకన్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్ కంట్రిబ్యూట్స్ ద ఫాలోయింగ్ టు ఏ పర్సన్ అని ఇచ్చారు. ఇది కూడా యాక్చువల్గా మీకు అకాడమీ బుక్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. దీనికి ఇట్ డెవలప్స్ ద అబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ క్లియర్లీ అనేసి ఇచ్చున్నారు. దట్ ఆన్సర్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ యూ హియర్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దట్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ అడ్వెంచర్. అడ్వెంచర్కి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏదన్నారు, ద ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ వన్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఇన్ డిక్షనరీ ద వర్డ్ అనలైజ్ కమ్స్ బిట్వీన్. అనలైజ్ అనేటువంటి వర్డ్ వేటికి మధ్యలో వస్తుంది అనేసి అడిగారు. ఇక్కడ మనం చూస్తే యాంబిల్, యాంబిషన్కి మధ్యలో రాదు, ఆల్టర్కి యాంబిల్కి మధ్యలో కూడా రాదు, యాంప్యుటేట్ AMP అండ్ ANAE కాబట్టి ఇక్కడ కూడా రాదు. ఇంకా ఫోర్త్ వన్ మధ్యలో వస్తుందండి, అమ్యూజ్డ్ అండ్ యాంకర్ మ్యాన్ అనేటువంటి దాని మధ్యలో వస్తుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం మనం. అంటే అమ్యూజ్డ్ అండ్ యాంకర్ మ్యాన్ అనే మధ్యలో అనలైజ్ అనే వర్డ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 45. రజనీ డిడ్ నాట్ గో టు ద పార్టీ డాష్ హర్ సిక్నెస్ అని ఇచ్చారు. మనం చూస్తే బికాస్ ఆఫ్. రజనీ డిడ్ నాట్ గో టు ద పార్టీ బికాస్ ఆఫ్ హర్ సిక్నెస్. ఓకే, బికాస్ ఆఫ్ హర్ సిక్నెస్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ 2-way ప్రాసెస్ అన్నారు. 2-way ప్రాసెస్ ఏంటి అంటే లిజనింగ్ టు కమ్యూనికేట్ అండి. మనం కమ్యూనికేట్ అవుతున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2-way ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ సిగ్నిఫికెంట్ చేంజ్ అక్కర్స్ ఇన్ ద ప్రిజనర్స్ బిహేవియర్ డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద కన్ఫైన్మెంట్. ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి, అకాడమీ బుక్లోంచి ద బెట్ అనేటువంటి దాంట్లో. ఇది మనకి సెకండ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఈ ఇమ్మర్సెస్ హిమ్సెల్ఫ్ ఇన్ లాంగ్వేజ్ అండ్ ఫిలాసఫీ స్టడీస్ అనేసి సెకండ్ హాఫ్ అనమాట. అది. నెక్స్ట్ వచ్చేసి కాల్ హిమ్ నౌ హీ డాష్ హోమ్ బై నౌ అనేసి ఇచ్చారు. ఈ కాల్ హిమ్ నౌ, అతన్ని పిలవండి, అతను ఇప్పటికే ఇంటికి వచ్చి ఉండాల్సింది అనేసి అనమాట. అంటే వచ్చి ఉండాల్సింది అంటున్నారంటే హీ వుడ్ బి అనేది అవుతుంది. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ ఆఫ్టర్ ఏ నౌన్ అనమాట. నౌన్ తర్వాత ఒకేటివ్ కేసులో ఏమొస్తుందన్నారు. దీనికి వచ్చేసి ఏమొస్తుంది అంటే కామా వస్తుందండి, ఫస్ట్ ఆప్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజా డూ దట్ వర్క్, ఇలాంటివి అనమాట. ఓకే, ఒకేటివ్ కేస్ అంటాము. అలాగే హరి కమ్ హియర్, ఇక్కడ హరి అన్న తర్వాత కామా పెడతాం అనమాట. అట్లాంటి వాటిని ఒకేటివ్ కేస్ అంటారు. వాటి తర్వాత మనం కామా అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రాపర్లీ అన్నారు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. ఓకేనా, సో థర్డ్ వన్ కరెక్ట్. సర్ సివి రామన్స్ రీసెర్చ్ ఇన్ ఆప్టిక్స్ ద సైన్స్ ఆఫ్ లైట్ రిజల్టెడ్ ఇన్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్. ఓకేనా, డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్. ఓకే, అంతే అండి. ఒకవేళ చూద్దామంటే లెట్ మీ చెక్ వన్స్. Discovery of Raman effect and optics resulted in the discovery of Raman effect. Sir C.V. Raman's research in the optics science of light resulted in the discovery of Raman effect. The discovery of the Raman effect. Okay, Andy, I am going with the third one.
ఒకవేళ అంటే ఇది కొంచెము కన్‌ఫ్యూజన్‌గా ఉండేటువంటి బిట్ కాబట్టి ఐయామ్ గోయింగ్ విత్ థర్డ్ వన్. ఏదన్నా చేంజెస్ ఉంటే వి మే గివ్ అప్డేట్ లేటర్. అది. నెక్స్ట్‌కి వెళ్దాం. షీ విల్ హ్యావ్ టైప్డ్ ద లెటర్ బై ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ అనేసి ఇచ్చారు. ఓకే. ద అబోవ్ సెంటెన్స్ బిలాంగ్స్ టు. షీ విల్ హ్యావ్ టైప్డ్ ద లెటర్ బై ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ అనేసి ఇచ్చారు కదా. ద అబోవ్ సెంటెన్స్ బిలాంగ్స్ టు అని ఇచ్చారు ఇక్కడ. సింపుల్ సెంటెన్స్. ఎస్, ఇట్ ఈస్ సింపుల్ సెంటెన్స్ ఓన్లీ. బట్ సారీ టెన్స్ అడిగారు ఇక్కడ. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి. విల్ హ్యావ్ టైప్డ్ అని వచ్చింది కదా, సో ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సిస్టమాటిక్ మెథడ్. ఆల్ఫాబెటిక్ ఫోనిక్. సో క్యాపిటల్ మెథడ్ అనేటువంటిది సిస్టమాటిక్ మెథడ్ కాదు. నెక్స్ట్ మనం చూద్దాం. ద స్పెక్టేటర్స్ లెఫ్ట్ ద క్రికెట్ స్టేడియం ఎన్ మ్యాస్ అని ఇచ్చారు. ఎన్ మ్యాస్ అంటే ఇన్ లార్జ్ నంబర్స్. సో ఇన్ లార్జ్ నంబర్స్ అనేటువంటిది ఇక్కడ మనకి వస్తుంది, సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసి మెనీ ప్రైవేట్ డోనర్స్ వర్ మూడ్ ఆన్ సీయింగ్ హర్ చిల్డ్రన్. మూడ్ ఆన్ అంటే లీవింగ్ ఏ ప్లేస్ అనమాట. సో ఫస్ట్ వన్ అండి, లీవింగ్ ఏ ప్లేస్ టు బిగిన్ ఏ జర్నీ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. మోస్ట్ ఆఫ్ ద 5 years ప్లాన్స్, 5 year ప్లాన్స్ అండి, నాట్ 5 years ప్లాన్స్. సో నంబర్ 2 ఈజ్ రాంగ్ అనమాట. బి ఈజ్ రాంగ్. సో నంబర్ 2 దట్ ఈస్ ద కరెక్షన్. నెక్స్ట్ వచ్చేసి హీ స్లెప్ట్ వెల్. ఇక్కడ స్లెప్ట్ అనేది ఏంటన్నారు, స్లెప్ట్ అనేటువంటిది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎందుకంటే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ నాట్ మైన్ అని ఇచ్చారు. ఇక్కడ దిస్ అనేది ఏంటి, దిస్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ హియర్ ఇన్ దిస్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వచ్చేసి హీ వాజ్ లేట్, హీ వాజ్ మేడ్ టు స్టాండ్ అవుట్ సైడ్. హీ వాజ్ లేట్, హీ వాజ్ మేడ్ టు స్టాండ్ అవుట్ సైడ్ అంటే choose the word that can combine the sentences. As he was late, he was made to stand outside. So as అనేది వస్తుంది, third one. As he was late, comma, he was made to stand outside. Now let us see 59. The following is an attempt to address the challenges and opportunities of linguistic situation in India. 3 language formula అండి. 3 language formulaనే లింగ్విస్టిక్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా గురించి మనకి చెప్పడం జరిగిందనమాట. నౌ లెట్ us see ద లాస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 60. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ 12th నైట్ ఏంటి అంటే లవ్ అండ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ. ఓకేనా. సో దీంతో మనకి మొత్తం 90 క్వశ్చన్స్ అనేటువంటి మనం ఇక్కడ కీ అనేటువంటి తెలుసుకున్నాము. మీకు అందరికీ కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి ఈ టెట్ కానీ డిఎస్సి ఇంగ్లీష్కి కానీ మన యొక్క యాప్లో, ఇంగ్రోలిట్ యాప్లో వండర్ఫుల్ కోర్సెస్ ఉన్నాయండి. ఆ కోర్సెస్ని చూడండి ఒకసారి. యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ యూ కెన్ పర్చేజ్ ఇట్. ఓకే, అది ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే మీరు నాకు ఫోన్ కూడా చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. 7799691771 ఈజ్ మై ఫోన్ నంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్.